సంజన గారు రండి, నేను చెప్పే వరకు వెయిట్ చేయండి. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? చెప్పేనా ఉండమని. అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. హరీష్ గారు ఇది నాడు గజ్జల్లో సెకండ్లు ఉన్నట్టు అలా నడుపుతారేంట్రా? ఇది వరుస చూడడానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది. ఓసారి మాట్లాడితే కానీ తెలియదు ఇప్పుడు గొప్పతనం ఏమిటో. ఇక నుంచి 2 రాడ్స్ తీయాల్సి ఉంటుంది. ఇదిగో రెండే సంజన బీ గారు స్మార్ట్ సంజన గారు. నేను ఏది చెప్పను, బట్ బీ స్మార్ట్. ఇంకా నన్ను ఆలోచించుకోనివరా? రాము కాలది. సరే ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి నేను చెప్పకుండా తీస్తాను. ఇక్కడ నేనే నీవాడిని ఒకడు ఉన్నాను. ఇలా వచ్చేస్తాను బాగోదు. నేను చెప్పాను ఏ 2 తీస్తున్నారు, ఈ 2 ఓకే అని చెప్పాడా? రాము చెప్పాడా? రాము చెప్పాడా? కార్తిక్ చెప్పురా. నాకు బయట వచ్చేస్తాడు. అటు చూడు బే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? ఆయన రూఫ్ టచ్ ఇంత మంది చూసా, మీరు చూసారో చూడలేదా? ఏమో సార్ నాకు కనబడదు. నేను చూసాను. ఒక్కసారి పెడుతుంటే వెళ్ళిపో మీద పెట్టడం చూసాను. ప్రతిదీ రికార్డెడ్ ఆర్గ్యూ చేయట్లేదు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మీ వాళ్ళు ఫస్ట్ నన్ను టార్గెట్ చేశారు, అందరు వచ్చి నావే తీశారు. సార్ ఏంటి సార్ అందరు నన్నే కావాలంటున్నారు? మీరు ఫేర్ గా ఆడేటట్టుంటే అందరూ ఒక్కొక్కటి తీయాలి, సీజన్ కూడా ఒకటి పోవాలి. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. మీకు ఎవరు ఫేర్ గా ఆడతారో ప్రతి ఒక్కరు రంగులు అర్థమైనాయి కదా. వీకెండ్ మాట్లాడతా. మూసుకుచ్చారా పూల సొక్క. సొక్కానా? నేను విన్నైతే ఇంకేంట్రా? మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటి? లెట్ ఇట్ బి. నాకు అక్కడ ఉన్నప్పుడు వావ్ అంటారు, నాదే తీయమంటారు. తొక్కలో ఫేర్ గేమ్. భాష ప్రధానం. ఎంత డబుల్ స్టాండర్డ్స్. ప్లేయింగ్ ఫేర్ రాదు. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. మీరు గేమ్ అన్నప్పుడు అప్రిషియేషన్స్ వద్దు. ఎందుకు ఉండకూడదమ్మా? అంటే ఎప్పుడు మనమే ఓడిపోతాం కదా. రాము బిగ్ బాస్, నేను కెప్టెన్ అవ్వకపోయినా సంజన గారిని కెప్టెన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా? అమ్మో ఇంత బరువున్నాడేంటి? బిగ్ బాస్ గారు, ద విన్నర్ ఆఫ్ టుడేస్ టాస్క్ ఇస్ సంజన గారు. ఆమె వచ్చేసి ఉంటుంది అన్ఫేర్ గేమ్, మేము హెల్ప్ చేసాం, మీరు అన్ఫేర్ ఆడారంటారు. ఎవరో ఒకళ్ళు తీస్తేనే కదా గేమ్. నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా. ఏంటది? ఇలా ఏడ్చిన వాడు ఎవడో జీవితంలో పైకి రాలేదు, రాడు. పవన్ కళ్యాణ్ కూడా అతను చూడలేదన్నా, తెలుసా? మనం అడిచాం కాబట్టి నేను చూశానని ఒప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అతను చూడలేదు. అంటే మీకు తెలిసిపోయిందా? అయినా నీ బాడీ లాంగ్వేజ్ అది బాడీ షేమింగ్ కాదా? నన్నే ఇమిటేట్ చేస్తారా స్టూపిడ్ ఇడియట్. మొదటి కెప్టెన్ గా నిలిచిన సంజన, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఇప్పటి నుంచి టెంపరరీ ఓనర్ గా మారి అన్ని ప్రయోజనాలు మీరు పొందుతారు. అన్నయ్య ఇతను వద్దు. ఎందుకు? మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు. ఇతను ఇంట్లోకి రానిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి ఎంటియాల్సి వస్తుంది. జాగ్రత్త. కెప్టెన్ బ్యాండ్ ని తీసుకొచ్చి మొదటి కెప్టెన్ అయిన సంజనాకి ధరింపజేయండి. కొంచెం నవ్వుతూ ఇవ్వండి. చాలా బాగుంది, చాలా సంతోషం. ఇచ్చేయండి సార్, చాలా సంతోషం. రాఫ్ క్యాప్టెన్ రూమ్ లా ప్రత్యేకమైన యాక్సెస్ లభిస్తుంది. నాకు చాలా లగేజ్ ఉంది. నాకు లగేజ్ షిఫ్ట్ చేయడానికి ఎవరు ఇంప్రెస్ చేస్తారు? ఫ్లోరా రండి. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? పొగరేంటి ఫేస్ లో? సంజన పిక్ చేసుకోవడం వల్ల ఏమైంది? గేమ్ ఒకసారి తెగిలా టేబుల్ స్టార్ అయిపోలా. రే 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 ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? ఇప్పుడు నేను ముగ్గురుతో మాట్లాడా. తనుజ, ఇమాన్యుయల్,
బర్నీ. నా తెలియలో 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్న 2 రోజులు 3 అదలతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. నా తెలియలో 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్న 2 రోజులు 3 అదలతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదే సంజన అని మాలో మెంబర్ కాదు, తల్లి 5 నెలల తల్లి అనే విషయం మీద పర్సనల్ అటాక్ చేసిన వాళ్ళు ఇవాళ రోజున చూడు ఫ్రెండ్షిప్ మూవ్స్ నటిస్తుంటారు. స్నేహం గుడ్డిదిరా, నువ్వు ఎలా ఉన్నా మాకు తప్పుద్దా? సో కాల్డ్ బ్రిలియంట్ శ్రీజ చీప్ గీప్ అని ఒక మనిషితో మాట్లాడినప్పుడు స్ట్రాటజీ ఉండొద్దు. చదువుకున్నావు, నాకు వచ్చే నీలా ఆలోచించడానికి నీ కత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు. ఒక రకంగా ఉండండి, నేను రియల్ లైఫ్ అయినా ఎక్కడైనా ఒకలానే ఉంటాను. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ముందు ఒక రకంగా వెనక రకంగా ఉంటాను. ఈడదో టైపు. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. మన గేమ్ లో స్పోర్టివ్నెస్ అన్నది ఉండదా మరి? నాకు మించిన స్పోర్టివ్ పీపుల్ ఎవరు ఉండరు. నీ గొప్పలేదుగమ్మా ఇప్పుడు. వీళ్ళు టఫ్ అని ఆడారు గానీ అక్కడ ఒక మనిషిని వదిలేస్తున్నాం అనే పాయింట్ రాలా. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. చట్నీ ఆర్ కర్రీ, బికాజ్ 2 అంటే మనకు లంచ్ కి టైం అయిపోద్ది. నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. పుదీనాలో కొద్దిగా చిల్లీ, ఎక్కువ మరి చిల్లీ కాదు. పచ్చిమిరపకాయ అయితే ఎండుమిరపకాయ ముందు కొంచెం వేయగా దాని తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఇంకోటి ఏంటంటే మంచి వామరసం పెట్టు తిన్నదరగా. దోశ అల్లం చట్నీ కావాలంటే దోశకి ఇది, లేదంటే ఇడ్లీ అల్లం చట్నీ ఇస్ ఆల్సో ఫైన్ అంట. తీవ్రవాదుల డిమాండ్ల కంటే నీ డిమాండ్ ఎక్కువ కూడా ఏమిరా? ఆఫ్టర్నూన్ కి వెజ్ పులావ్ విత్ సబ్జీ కావాలంట. ఆకలేసన్న ఐటమ్స్ అడిగాను తప్ప అక్క. నాది తప్పు. ఇంకా 2 days సరిపోవాలి. ఒక్కరోజే మేము అన్నీ చేసేసుకుంటే రేపు ఇల్లుండి వాళ్ళు ఏం చేసుకుంటారు? మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు, అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. సంజన గారు గెలవటం వల్ల నాకు ఏం ప్రాబ్లం లేదు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంట్ కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. టీం మెయింటైన్ చేస్తూ ఎవరికాలు ఇండివిజువల్ వెళ్ళాలి. నువ్వు ధోని, నీకో టీము. పోటీగా చేసేసి అది ఎంటర్టైన్మెంట్ దృష్టిలో మేము చేయాలి. ఇఫ్ యు నాట్ కంఫర్టబుల్ దెన్ ఇట్ విల్ హావ్ కాన్సిక్వెన్సెస్. మీరు హిట్లర్ కాదు, కాన్సిక్వెన్స్ అని వర్డ్ యూస్ చేశారు కదా. ఇక్కడ అడ్వైస్ ఇవ్వకూడదు, నేను చెప్పేది మాత్రమే వినాలి. మీరు అలా డిక్టేటింగ్ హిట్లర్ రా చూపించాలనుకుంటే మాత్రం నేను దాని దగ్గర రిటార్డ్ ఇస్తా. పక్కెళ్ళాడుకోమ్మా. కాంతోనే కామెడీ బాబోయ్ బిల్డప్. నేను ఏమంటున్నానంటే ఓపెన్ చేసి ఒక సిప్పు తాగేసి ఇంకో ఓపెన్ చేసి ఇంకో సిప్పు తాగితే అంతే ఉంటాయి కదా. అయ్యో బాబోయ్, ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? పూజ నాకు పొగడతలు పెద్దలు వచ్చావు. పోగొట్టట్లేదు, ఇలాంటి చెత్త ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నా. సంజన గారికి ఈ రోజు వస్తుంది, ఏ రోజు ఊహించు. పరాయి సొమ్ము మీద కనీసం కన్నేని మనిషికి రోజు రామ సొమ్ము మీద కన్నేసారైతే వాళ్ళెవరో గారి గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక అండ్ పర్సనల్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ నాకు పర్సనల్ ఐటమ్స్ టచ్ చేయడానికి చాలా భయం. మేమంటే ఉచ్చ కొడుకులకి మీరు తింటే మాకు హ్యాపీ. నిన్న ఓడించి మన మీరు గెలిచి మమ్మల్ని టీం ఓడించారు. గులేందో నాకైతే అర్థమైతే లేదురా. ఐ విల్ ప్రిపేర్ ప్రాపర్ అథెంటిక్ ఫ్రైడ్ రైస్. ఏంటి బయట ఫుడ్ డేంజర్ అని చెప్పి నువ్వు ఫుడ్ చేసుకుని తింటున్నావా? అది ఇంకా డేంజర్ కదరా. మీ కెప్టెన్సీలో హరీష్ తన ఆహారాన్ని తనే తయారు చేసుకున్నారు. ఇది మీకు ఓకేనా? చెప్పింది చేయి అంతే. బికాజ్ నాకే క్వశ్చన్ చేస్తున్నారు. ప్లీజ్, దిస్ ఇస్ ఎ హ్యూజ్ వేకప్ కాల్. అందరు మానిటర్స్ నా మాట వినాలి. మీ అందరిది ఆయన చేతిలో పెట్టండి, మీ అందరికీ జిల్ జిల్ జిగా జిగా. పొద్దునే థమ్స్ అప్ ఎవరు దొంగ చేశారు రిటర్న్ ఇచ్చేయండి. చెప్పండి. థమ్స్అప్ ఇవ్వకండి. మర్యాదగా నువ్వు మాకు సాయం చేయి, లేదంటే ఈయన మిత్రుడు నీ గుంటు మీద జుట్టు మొలిపించి జడేసి పూలు పెట్టి మరీ తంతాడు. ఇప్పుడు నిజంగా డ్రింక్ అయితే మీరే దాచిలా ఉండాలి, లేదంటే ఎవరైనా తీసుకుని ఉన్నారంటే మీరు నేర్పించిన లెసన్స్ ఎవరో మీకన్నా బాగా మంచి ప్లేయర్ ఆడుతున్నారని అర్థం. ఇండియాలో మన డబ్బా ఎవడ కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి.